ரொம்ப அது இந்த படம் ரொம்ப நல்லா இருக்கு சார். మీరు ఇక్కడికి వాంగ సార్. నవ్వు సొల్లుంగ సార్. అంతవరకు వచ్చు. అందరికీ నమస్కారం. ఇవాళ మన మ్యాన్షన్ హౌస్ మల్లేష్ టీజర్ లాంచ్కి అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. I sincerely thank my director Bala Satish for believe this script and Rajesh sir, my cast and crew. ఇది ఒక నార్మల్ స్టోరీ కాదు, ఇది మన విలేజ్ స్టోరీ. ఇదిలో ఒక నేటివిటీ ఉంది, అది ఈ మూవీలో ఉంది. యాజ్ ఎ సినిమాటోగ్రాఫర్ నా పని విజువల్ షూట్ చేసిన కాదు, ఆ ఎమోషనే క్యాప్చర్ చేయడం కదా, ఈ మూవీలో అది చేసాం. థ్యాంక్ యూ సో మచ్. సో డిఓపి గారు ఏం చెప్తున్నారంటే, ఇందులో ఎమోషన్ వేణుమా, ఎమోషన్ ఇరుకు, ఇందులో రొమాన్స్ వేణుమా, రొమాన్స్ ఇరుకు అని చెప్తున్నారు కదా సార్. ఫైట్ వేణుమా, ఫైట్ ఇరుకు, మన కల్చర్ కూడా ఇది ఉంది. కల్చర్ వేణుమా, కల్చర్ ఇరుకు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మమూర్తి సార్, థ్యాంక్ యూ. అండ్ నవ్ ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ గారు, మీరు ఒక స్టెప్ ముందుకు వచ్చి రాజేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ముందుగా పాత్రికేయ మిత్రులకు, మీడియా వాళ్ళకి, డిజిటల్ మీడియా వాళ్ళకి ఈరోజు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ చాలా ప్రెస్ మీట్లు ఉన్నా మీరు మా కోసం టైం కేటాయించి వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్ యూ అందరికీ. అట్లాగే మేము అడగగానే అన్నిటికీ ఒప్పుకొని ఇంత బిజీ షెడ్యూల్ వచ్చారు. ఒక 1 or 2 డేస్లో ఫిలిం రిలీజ్ ఉన్నా కానీ సారీ రేపు రిలీజ్ పెట్టుకొని ఈరోజు ఇక్కడికి వచ్చారు. విశ్వక్ గారికి, తరుణ్ భాస్కర్ గారికి, ధీరజ్ గారికి, ఇంకా వేణన్నకి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఒక మంచి కంటెంట్, ఒక జెన్యూన్ కంటెంట్ తోటి మన పల్లెటూరులో మన కల్చర్ని ప్రతిబింబించే విధంగా ఒక మంచి కథ చేసాము, ఒక జెన్యూన్ ఎఫర్ట్ పెట్టి చేసాము. అందరు కలిసి బ్లెస్ చేస్తారని, ఒక మంచి బ్లాక్ బస్టర్ అవుద్దని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండి. సో థ్యాంక్ యూ రాజేష్ గారు. నాకు మీ ప్రొడక్షన్ హౌస్ నేమ్ చాలా చాలా నచ్చేసింది తెలుసా. కొన్ని ఆటోమేటిక్గా సౌండ్ చేస్తుందేమో, సూపర్ సక్సెస్ఫుల్ అవుతుందని. సో యా, నా సురేష్ బాబులి గారు. అందరికీ నమస్కారం అండి. మ్యాన్షన్ హౌస్ మల్లేష్ను బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియా అన్నలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ ఈ సినిమా టీజర్ రిలీజ్ ఉందనగానే రేపే సినిమా రిలీజ్ ఉన్న ఈ సినిమాని అంటే సపోర్ట్ చేయడానికి వచ్చిన విశ్వక్సేన్ అన్నకి అండ్ తరుణ్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ బెక్కం గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా ఒక్కరి కోసం ఆడాలండి, అది రాజేష్ అన్న కోసం. ఆయన అమెరికాలో ఇక్కడి నుంచి పోయి అక్కడికి వెళ్ళి డబ్బులు సంపాదించుకొని సినిమా మీద ప్యాషన్తోని ఇక్కడికి వచ్చి ఒక డైరెక్టర్ని నమ్మి ఈ సినిమా చేసిండు. ఈ సినిమా రాజేష్ అన్న కోసం పక్కా ఆడాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా. టీజర్ ఎట్లా అనిపించింది అన్న? టీజర్ ఎట్లా అనిపించింది? పాట సినిమా కూడా అదిరిపోద్దన్న. March 6th వస్తుంది, బ్లెస్ చేయండి. అండ్ ఈ సినిమాలో పర్ఫామ్ చేసిన అన్న, మా పెద్దన్న, ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరిగేటప్పుడు కానీ సాంగ్స్ చేసేటప్పుడు కానీ చాలా సపోర్టివ్గా ఉన్నాడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా విషయంలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది బాల సతీష్ అన్న నన్ను నమ్మి, అంటే నేను ఒక డౌన్ స్టేజ్లో ఉన్నప్పుడు లేదన్నా నువ్వు చేయగలవు, నేను విరాట పర్వం చూసిన, పక్కా నువ్వు చేయగలవు, నువ్వు అసలు ఫీల్ కాకు, నువ్వు ఏదో ఒక రోజు పక్కా నెంబర్ 1 కంపోజర్ అవుతావన్నా, నాకు నమ్మకం ఉందని ఆ టైంలో నాకు అవకాశం ఇచ్చిండు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీకు అంటే ఈ సినిమా సక్సెస్ అయ్యి మనం నెక్స్ట్ రాబోయే ప్రతి సినిమా మనం కలిసి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాలో పనిచేసిన అందరు టెక్నీషియన్స్కి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సురేష్ బాబులి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మరొక యాక్టర్ సాయి ప్రసన్న గారు ఇక్కడ ఉన్నారు, వారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ నా ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ బాల సతీష్ గారు, మీ టర్న్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ వచ్చేది కూడా పోతుందిరా. థ్యాంక్ యూ. అస్సలు నేను ఫస్ట్ లుక్ మీతోనే లాంచ్ చేయించేది ఉండే, అది లాస్ట్ మూమెంట్ దాకా వచ్చి ఆగిపోయింది.
ఆ పోస్టర్ని అట్లే తీసుకొచ్చి మా ఆఫీస్లో పెట్టారు. చాలామంది అది అట్లే ఉండింది. చాలా దాన్ని చూసినప్పుడు చాలా బాధ వేసేది. మొన్నే కూడా దాన్ని పీకి పక్కన పెట్టాడు. ఇప్పుడు ఇంకా బాధ వేసింది. అంటే నేను కోరుకున్నవన్నీ కొంచెం లేట్గా కూడా జరుగుతాయని అంటే ఇది ప్రూవ్ అయింది. మీరు వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అంటే నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఎవడు రాడనుకున్నాను నేను. సార్ మీరు ఎలా థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇటు మాట్లాడుతుంటే చాలా కంఫర్ట్గా ఉంది. వాళ్ళకు ఉండదు సార్, తర్వాత చూసుకొని మీరు కూడా ఇబ్బంది పడతారు. అండ్ తరుణ్ భాస్కర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ కమింగ్. అంటే నా ఐడీస్కి నేను ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్గా చెప్తూ ఉంటాను. షార్ట్ ఫిల్మ్స్ తీసిన వాళ్ళే కాదు, ఏడీగా చేసిన వాడే క్యాన్ మేక్ ఏ ఫిలిం అన్న ఫార్ములాని బ్రేక్ చేసింది నువ్వే అన్న. సో కొన్ని గేట్స్ ఓపెన్ చేసిన అప్పటి వరకు షార్ట్ ఫిల్మ్స్ తీసిన వాళ్ళని చాలా అసలు రెస్పెక్ట్ లేదనమాట వాళ్ళందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. ధీరజ్ గారు 2 సార్లు చూశారు మీరు సినిమా. నేను ఉన్నాను, నేను రిలీజ్ చేస్తాను, మీరు ముందుకు వచ్చినప్పుడు పర్లేదు నేను మంచి సినిమాని తీశాను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ బెక్కం వేణుగోపాల్ గారు ఫర్ కమింగ్. అండ్ ఫస్ట్ నేను మాట్లాడుతుంది ఏదైనా తప్పులు మాట్లాడితే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. Kalyani's surgery went well. Please make sure you have the corneal topography, posterior float, and corneal pacmentary reports on my table. And మీరు కళ్యాణి ఫాదరా? ఎస్ డాక్టర్. లాసిక్ సర్జరీ చాలా బాగా జరిగింది. తను ఇప్పుడు బాగుంది. నేను ఒకసారి చూడొచ్చా? ఇంటికి కూడా తీసుకెళ్ళచ్చు. ఏ కళ్యాణి? మా చికిత్సే మా మాట. వాసనై కేర్. అలా అనుకోకుండా మ్యాన్షన్ హౌస్ మల్లేష్ నాకు హ్యాపెన్ అయ్యింది. ఇట్ హ్యాపెన్ టు మీ. అండ్ నాకు ఈ సినిమాకి నాకు ఆపర్చునిటీ రావడానికి శైలేష్ కోల్ను గారు ఎంత రెస్పాన్సిబుల్, అంతకంటే ఎక్కువ బాలా గారు రెస్పాన్సిబుల్. ఎందుకంటే ఈ సినిమాకి హీరోయిన్గా మల్టిపుల్ ఆప్షన్స్ చూస్తున్నప్పుడు ఒక క్లాసికల్ డాన్సర్ కావాలి అని బాలా గారు నన్ను చూస్ చేసుకోవడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ బాలా. అండ్ ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ యువర్ టైమ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ విశ్వక్ సార్, మీ సినిమా రేపు రిలీజ్ ఉంది. ఆల్ ది బెస్ట్. సో మీ సినిమా రేపు రిలీజ్ ఉంది. ఆల్ ది బెస్ట్ ఫర్ దాట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ విత్ అస్ టుడే. అండ్ తరుణ్ భాస్కర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ for extending your support. And Dheeraj sir, we already met during the preview. You're a very, very sweet person, sir. So thank you so much for being here today. Venu sir, thank you so much. And ee cinemalo I'm playing a character called Jyoti. Jyoti oka simple village woman who gets married to the hot-headed guy Mallesh. And tarvata ఏంటంటే టీజర్లో మీకు కొంచెం ఐడియా వచ్చే ఉంటుంది. సో ఎక్కువ రివీల్ చేయలేను నేను. చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్ నాకు ఇచ్చారు బాలగారు. సో నా డెబ్యూ ఇంత మంచి మూవీతో అవుతున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఐ థింక్ మై మామ్ విల్ బీ వెరీ హ్యాపీ టుడే బికాజ్ ఇట్స్ హర్ డ్రీమ్ యాజ్ వెల్ దట్ ఐ హ్యావ్ టు బికమ్ అన్ యాక్ట్రెస్. అండ్ షీ ఈజ్ మై ఇన్స్పిరేషన్ ఆల్వేస్. చిన్నప్పటి నుంచి నేను వెళ్ళిన ప్రతి డాన్స్ ప్రోగ్రామ్కి షీ హెస్ బీన్ దేర్ విత్ మీ. ఒక 600 పర్ఫార్మెన్సెస్ నేను ఇచ్చుంటాను, స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఆల్ ఓవర్ ఇండియా నా 20 years డాన్స్ కెరియర్లో. ఈరోజు ఐ థింక్ అందరికంటే ఎక్కువ ఆవిడ చాలా హ్యాపీగా ఉంటారు. సో ఐ థింక్ దిస్ ఈస్ జస్ట్ ద బిగినింగ్ ఫర్ మీ. ఐ రియలీ హోప్ దట్ ఐ విల్ మేక్ యూ ఆల్ ప్రౌడ్ విత్ ఎవ్రీ సింగిల్ పర్ఫార్మెన్స్ దట్ ఐ డూ గోయింగ్ ఫార్వర్డ్. మ్యాన్షన్ హౌస్ మల్లేష్ March 6 వస్తుంది. అందరూ గుర్తుపెట్టుకొని తప్పకుండా సినిమా చూడండి. విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద మూవీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ గాయత్రి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. నా బెక్కం వేణుగోపాల్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. రేపు విడుదలవుతున్న ఫంకీ సినిమా హీరో విశ్వక్సేన్ గారికి కంగ్రాచులేషన్స్, హిట్ కూడా అవుతున్నారు. అలాగే గాయపడ్డ సినిమా టీజర్ రిలీజ్ అయిన తరుణ్, ఆల్ ద వెరీ బెస్ట్. అలాగే రేపు రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి మీకు కూడా వెరీ ఆల్ ద బెస్ట్. అలాగే ఈ సినిమా మ్యాన్షన్ హౌస్ మళ్ళీ సినిమా నేను చూసా. రాజేష్ నాకు బాగా ఫ్రెండ్. సినిమా చూసినప్పుడు చాలా చాలా థ్రిల్ కలిగింది. డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎంటర్టైనర్, అంటే మాస్ ఎంటర్టైనర్. సినిమాలో ఒక కొత్త కంటెంట్ ఉంది. చాలా కొత్తగా తీశారు డైరెక్టర్ గారు, చాలా కొత్తగా తీశారు. ఆర్టిస్టులు వాళ్ళిద్దరు కూడా చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. డెఫినెట్లీ సినిమా థియేటర్లో పక్కా హిట్ అవుతుంది. లేట్ అయింది అంటే రాజేష్ చాలా చాలా ఇబ్బంది చాలా రోజులు ట్రై చేస్తున్నాడు ద బెస్ట్గా రిలీజ్ చేయాలి అని. తను యూఎస్లో ఉంటాడు. ఈ సినిమాలో యాక్టింగ్ కూడా చేశాడు. డెఫినెట్లీ యాక్టర్గా చాలా చాలా బాగా చేశాడు. యూఎస్లో ఉండి ఎట్లాగైనా నేను బెస్ట్ రిలీజ్ చేయాలన్నాను. నా దగ్గరికి వచ్చినప్పుడు ఉన్న పొజిషన్ ఇలా ఉంది ఇక్కడ అని చెప్పినప్పుడు ఓటీటీ ఇలా మార్కెట్లో ఉందని చెప్పినప్పుడు లేదన్నా నేను ఎంత ఇబ్బంది అయినా
సినిమాని ఖర్చు పెట్టి చేశా. డెఫినెట్ రిలీజ్ కూడా అదే స్టాండర్డ్లో రిలీజ్ చేస్తా, పబ్లిసిటీ గట్టిగా చేసి రిలీజ్ చేస్తా అని ఇప్పుడు డేట్ వేసి మైత్రి వాళ్ళకు కూడా నచ్చింది, వాళ్ళ సపోర్ట్తో సినిమా దాన్ని రిలీజ్ చేస్తున్నాడు. డెఫినెట్లీ సినిమా మార్చి 6th రిలీజ్ అవుతుంది, హిట్ కాబోతుంది. హిట్ అయిపోయే సినిమాకి ఇండస్ట్రీ అంతా సపోర్ట్గా ఉంటుంది, మా తరఫు నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది. డెఫినెట్లీ సూపర్ హిట్ అయితే ఈ సినిమాకి టీంలో ఉన్న అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గోపి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మెన్షన్ హౌస్ మల్లేష్గా కొంచెం కోపదారి మనిషి అనండి మీరు, కనిపిస్తుంది అందులో. సో శ్రీనాథ్ మాగంటి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ అయితే ఈ సినిమాకి టాప్ హీరో ఈజ్ మై డైరెక్టర్. ఆయన ఫస్ట్ సినిమా అండ్ ఈరోజు ఇక్కడ మీ అందరి ముందు అండ్ దెర్ ఇస్ విశ్వక్, దెర్ ఇస్ తరుణ్ భాస్కర్ గారు అండ్ ఎవ్రీ వన్ వెరీ సక్సెస్ఫుల్ పీపుల్తో ఉండి ఆయన హీస్ లాంచింగ్ హిస్ మూవీ. నా పాయింట్లో నేను నీట్ షేర్ చేసుకుని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆడిషన్ ఇచ్చినప్పుడు అండ్ సినిమా స్టార్ట్ అవ్వకముందు హీ డిసైడెడ్ ఓకే గడ్డం జుట్టుతో ఒక రకంగా ఉంటాడు అండ్ దట్స్ హౌ హీ కాస్టెడ్ మీ. అండ్ ఆయన నమ్ముతాడు, చాలా గట్టిగా నమ్మి నన్ను ముందుకు తీసుకొచ్చి అండ్ ఈ కథని ఇంకా బెటర్గా చేసుకుంటూ తీసుకొచ్చి హీ మేడ్ మీ అ హీరో ఇన్ దిస్ మూవీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ మా సినిమా సెకండ్ హీరో ఇస్ అమ్మమూర్తి గారు. అమేజింగ్ విజువల్స్ ఇచ్చారు, అమేజింగ్ విజువల్స్. అసలు ఎప్పుడు టైమింగ్ పొద్దున 5:30, 6 మధ్యలో గోల్డెన్ అవర్ దొరుకుతుంది, అక్కడ ఉరుక్కుంటూ వెళ్ళి మంచు వస్తుంటే ఆ మంచులో కూడా మంచి షార్ట్స్ వస్తాయని చెప్పి పొద్దున్నే ఉరుక్కుంటూ వచ్చి టీంని కూడా తీసుకొచ్చి నుంచోబెట్టి చేయించుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ అన్ అమేజింగ్ విజువల్స్. అండ్ సూపర్ స్టార్ అయితే మాకు సురేష్ బబ్లీ గారే. అసలు మ్యూజిక్తో ఆడుకున్నారు, ఇందాక టీజర్లో చూశారు, అది నథింగ్, అసలు ఇంకా చాలా ఉంది. అండ్ అన్న యువర్ స్ట్రీక్ విల్ కంటిన్యూ హియర్, ఆ నమ్మకం అయితే ఉంది నాకు. అండ్ రాజేష్ గారు ఈజ్ మ్యాన్ ఆఫ్ ది హార్ అని చెప్పచ్చు. బికాస్ ఆయన పోరాడాడండి ఈ సినిమా కోసం. అంటే నువ్వు యానిమల్ చేసావు, లక్కీ భాస్కర్ చేసావు, హిట్ చేసావు, కానీ నిన్ను హీరోగా ఎందుకు పెట్టుకోవాలి అని క్వశ్చన్స్ పడుతూ ఉన్న ప్రతిసారి ఏం చేయాలి, ఎటు దిక్కుని వెళ్ళాలో నాకు తెలియని పరిస్థితిలో ఆయన వచ్చి నన్ను నమ్మాడు. ఆ నమ్మకాన్ని నాకున్న నాలెడ్జ్ ఆ రోజులో ఎంత ఉందో ఆ నాలెడ్జ్ అంతా పెట్టేశాను. ఇంక అక్కడి నుంచి లెట్ సీ హౌ ఇట్ విల్ గో అవుట్. ఎందుకంటే ఇంక ఇక్కడ నుంచి మేము ఆడియన్స్ దగ్గరికే, మేము మీ దగ్గరికే వస్తున్నాము. సో ఐ హోప్ యు ఆల్ విల్ లవ్ ద మూవీ. అండ్ గాయత్రి రమణ తను ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది సినిమాలో. దెర్ ఇస్ నో స్ట్రగుల్. కొంచెం ఇంప్రొవైజేషన్ చేసుకునేటప్పుడు కొంచెం హార్టెడ్గా ఏయ్ అని అరిచినా కూడా షీజ్ లైక్ ఓకే అనుకుంటూ తన స్టైల్లో కౌంటర్ వేసి కంట్రోల్ చేసేది నన్ను. సో ఇట్స్ అ గ్రేట్ వర్కింగ్ విత్ యూ అండ్ సాయి ప్రసన్న అండ్ పద్మ గారు. యూ విల్ సీ దెమ్ అమేజింగ్. మస్తు బెదిరిస్తుంది సాయి ప్రసన్న అయితే అందరినీ. అండ్ కమింగ్ టు అవర్ మై డియర్ ఫ్రెండ్, యాక్చువల్లీ తరుణ్ భాస్కర్ గారు, విశ్వక్ సేన్ గారు ఫ్రెండ్స్ అని నేను అనుకున్నా. గారెలు వేయట్లేదు, ఫ్రెండ్స్ అని నేను అనుకున్నా. లిటరలీ ఫ్యామిలీ చేసుకున్నారు. దట్స్ హౌ వెల్కమింగ్ దీస్ పీపుల్ ఆర్. దోస్తి ఒక పక్కన అయితే నేనున్నా అనుకుంటూ వచ్చిండ్రు. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ విశ్వక్, దిస్ మీన్స్ ఎ లాట్. మొదట అడుగునది, యూ గైజ్ ఆర్ దేర్. కొంచెం ధైర్యంగా వేస్తున్నా. అండ్ తరుణ్ సార్, మీ నమ్మకం నా మీద ఎలాంటిదో ఐ ఫీల్ ఇట్. మీరు అనుకున్నా కూడా ఇలా గుచ్చుకుంటుంది నాకు. ఐఎమ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ, థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. అండ్ మైత్రి ఈస్ డూయింగ్ ద డిస్ట్రిబ్యూటింగ్ ఇన్ నైజాం. మైత్రి వాళ్ళు నమ్మారు అంటే ఇప్పుడు దాకా బ్లాక్ బస్టర్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఐ ట్రూలీ బిలీవ్ ఈ సినిమా ఇంకా పెద్దగా హిట్ అవుతుంది అని. అండ్ ధీరజ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆంధ్ర మొత్తం మీరు చూసుకుంటున్నారు, బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు. వచ్చి మా సినిమా మీద చేసేసారు. దిస్ షుడ్ గో ఫార్వర్డ్. అండ్ ఫస్ట్ అయితే నా డైరెక్టర్, నా ప్రొడ్యూసర్ గెలవాలి. సినిమా గెలిసిద్ది, తర్వాత నా గురించి నేను ఆలోచించుకోవడానికి ఫిక్స్ అయిపోయా. ఫస్ట్ అయితే నన్ను నమ్మిన నా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ నిలబడితే వాళ్ళతో పాటు నేను నిలబడతాను. అండ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ సార్. దట్స్ ప్రిటీ మచ్ ఇట్. పర్ఫెక్ట్ అసలు. సో మీరు ఎంత అందంగా కనిపిస్తున్నారో అంతే అందంగా చేయడం జరిగింది. ఐ విష్ లైక్ అఫ్ కోర్స్ ఆల్రెడీ హిట్ చూసారు, మీరు హిట్లో చేశారు కూడా. సో దీని తర్వాత బిగ్గెస్ట్ హిట్ని మీరు చూడబోతున్నారు, విట్నెస్ చేయబోతున్నారు. అది మాకు అర్థమైపోయింది టీజర్ చూసిన తర్వాత. నా ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకొని కూడా ఈవినింగ్ ఇక్కడికి విచ్చేసిన ప్రొడ్యూసర్ ధీరజ్ మొగల్నేని గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వారికి చాలా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ఒక చిన్న సినిమాకి మీడియా సపోర్ట్ చాలా అవసరం. మీరు ఇంత హెక్టిక్గా ఇవాళ మల్టిపుల్ ప్రెస్ మీట్లు అన్నీ ఉన్నా కూడా చిన్న సినిమాకి సపోర్ట్ చేయడానికి, కవర్ చేయడానికి వచ్చారు. మీకు స్పెషల్ థ్యాంక్స్.
తర్వాత నాకు ఒక 2 డేస్ బ్యాక్ నేను ప్రొడ్యూసర్ గారితో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు టీజర్ లాంచ్ ఉంది, ఇలా విశ్వక్ గారిని అనుకుంటున్నాము, పిలుద్దాం అనుకుంటున్నాము అన్నారు. అనగానే ఇమీడియట్గా నా రియాక్షన్ ఏంటంటే, భయ్యా ఎల్లుండి ఆయన సినిమా రిలీజ్ ఉంది, ఆయన ఎలా వస్తారో అడగడానికి కూడా మనకి అవ్వదు అని నేను స్ట్రైట్ అవే చెప్పాను. లేదు, ఆయన ఇంతకుముందు ఒకసారి మాటిచ్చారు, నేను వస్తాను ప్రమోషన్కి అని అన్నారు. సర్లే ఇది ఎలానో ఇప్పుడు నో అనిపించుకుంటారనే అనుకున్నా. నిన్న కాల్ చేసి విశ్వక్ గారు వస్తున్నారు, మీరు కూడా వస్తున్నారు కదా అన్నారు. అసలు నెక్స్ట్ డే రిలీజ్ పెట్టుకున్న హీరోనే వస్తున్నప్పుడు ఇదేమో డిస్ట్రిబ్యూటర్ మనం పని ఉందని చెప్తే చండాలంగా ఉంటుందని అసలు డౌట్ కూడా లేదులే అని చెప్పి అరగంట ముందే వచ్చాను. విశ్వక్ గారికి ఫంకీ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మా సితార వంశానికి కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. రామ్ కామ్ సినిమాలకి చాలామందికి అందరికీ పాత్ బ్రేకర్ ఎవరంటే తరుణ్ భాస్కర్ గారు. చాలా బిజీ అయిపోయి, సార్ మేము మీ నుంచి అలాంటి సినిమాలు మిస్ అయిపోతున్నాం, మీరేమో యాక్టర్గా బిజీగా ఉన్నారు, సంవత్సరానికి హీరోగాతో పాటు డైరెక్టర్గా కూడా ఒక సినిమా ఇచ్చేస్తే కొంచెం మా థియేటర్లన్నీ ఫీడింగ్లో అవుతాయి సార్. ఈ సినిమా నేను డైరెక్టర్గా చెప్పినట్టు 2 సార్లు చూశాను, బ్యాక్ టు బ్యాక్ ఇమ్మీడియట్లీ 1 వీక్లో 2 టైమ్స్ చూశాను. నాకు సినిమా చాలా బాగా నచ్చింది. మెయిన్గా నాకు ఈ సినిమా మీద చాలా రెస్పెక్ట్ ఉందండి. స్పెషల్లీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ వీళ్ళ మీద నాకు చాలా ఎక్కువ రెస్పెక్ట్ ఉంది. ఎందుకంటే వీళ్ళు సినిమా కంప్లీట్ చేసి అందరిలాగే, అంటే వెరీ న్యూ కమర్స్ టు ద ఇండస్ట్రీ, అందరిలాగా చాలా కష్టపడి రూపాయి ఖర్చు పెట్టుకుంటూ ప్రతిరోజు షూటింగ్ చేసి కాపీ రెడీ చేసుకున్న తర్వాత ఇది ఎలా ప్రమోట్ చేయాలి, ఎలా తీసుకెళ్ళాలి, చాలా పెయిన్స్ సఫర్ అన్నీ అయ్యి కాపీ వాళ్ళు March 6th రిలీజ్ చేయడానికి తీసుకొస్తున్నారు. అంటే వాళ్ళ జర్నీ చాలా పెద్ద జర్నీ, మంత్స్ టుగెదర్. అంటే ప్రొడ్యూసర్ గారు యాక్చువల్లీ మధ్యలో 3 months US వెళ్ళి ఫండ్స్ రేస్ చేసుకొని మళ్ళీ వచ్చి సినిమా నేను గట్టిగా నమ్ముతున్నాను, నేనే పబ్లిసిటీ ప్రమోషన్ బాగా చేసి గట్టిగా రిలీజ్ చేయాలని బలంగా నమ్మి వెళ్ళారు. నాకు ఆయన వెళ్తున్నప్పుడు కూడా చెప్పి వెళ్ళారు. అప్పుడు కూడా నేను ఈ నమ్మకం చూసి నాకు కొంచెం భయం వేసింది. బట్ స్టిల్ ఆయన ఏ రోజు నమ్మకం తగ్గించుకోకుండా వచ్చి గట్టిగా ప్రమోషన్ చేసి రిలీజ్ చేయాలనే ఆయన సంకల్పం ఏదైతే ఉందో దానికి నేను చాలా రెస్పెక్ట్ ఫీల్ అవుతున్నాను. అండ్ డైరెక్టర్ కూడా ఈ సినిమా చాలా కష్టపడి తీశారు. యాక్చువల్లీ ఇందాక మాట్లాడుతున్నప్పుడు చాలా నర్వస్ ఫీల్ అవుతున్నారు. నర్వస్ ఫీల్ అవ్వాల్సిన పని ఏం లేదు, మీరు ఆల్రెడీ మంచి కంటెంట్ ఇచ్చారు. లేదు, మీరు ఫర్దర్గా కూడా అసలు చాలా రిలాక్స్ అయిపోవచ్చు. సినిమా చాలా జనాల్లోకి చాలా బాగా వెళ్తుంది, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మీ సినిమాకి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి గారు, ఆయన చేతిలో సినిమా ఉందంటేనే RR సాంగ్స్ ఇరగదీసేస్తారు. రాజు వెడ్స్ రాంబాయ్ తర్వాత ఇంకా మనం స్పెషల్గా చెప్పక్కర్లేదు ఆయన గురించి. హీరో హీరోయిన్ ఇద్దరు చాలా బాగా చేశారు. శ్రీనాథ్ గారు ఇంకా గాయత్రి వాళ్ళ క్యారెక్టర్స్లో చాలా డెప్త్లోకి వెళ్ళి పర్ఫామ్ చేశారు. ప్రతి డీటెయిలింగ్ పట్టుకున్నారు. అంటే కొత్త జంటలాగా కనబడరు, చూడడానికి చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్లా కనబడతారు. సో వాళ్ళకు కూడా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ధీరజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కపుల్ ఫ్రెండ్లీ ఫిల్మ్ కూడా అండి. విష్ గుడ్ లక్. అండ్ జనరలీ ఇన్ ఆర్డర్ విశ్వక్ గారు లాస్ట్లో మాట్లాడతారు, కానీ విశ్వక్ గారు కేమ్ టు మీ అండ్ హీ సెడ్ లైక్ తరుణ్ గారు కంటే ముందు నేను మాట్లాడతాను అని. సో గ్రాటిట్యూడ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, అందుకనే ఈ ప్లేస్లో ఉన్నారేమో మీరు, అందుకే ఇంత లవ్ అందుకుంటున్నారేమో. సో ఫంకీతో రేపు మనందరినీ పలకరించబోతున్న మాస్కా దాస్ విశ్వక్ సేన్ గారు మాట్లాడతారు ఇప్పుడు. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ముందుగా మీడియా, అక్కడ లేని మీడియా, ఇంతకుముందు ఒక ప్రెస్ మీట్ అయింది నాది, అక్కడ మిస్ అయిన మీడియాకి ఇక్కడ హాయ్. నేను కూడా మీకు నైట్ నుండి చూస్తున్నాను. అంటే అక్కడ ఖమ్మం ప్రీ రిలీజ్ పొద్దున్న ప్రెస్ మీట్లో, ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో నిన్నటి నుండి మాటికి కనిపిస్తున్నాను నేను మీకు. సో కానీ మీకు నేను కాస్ట్యూమ్ కూడా చేంజ్ చేసుకోకుండా వచ్చేసిన గ్యాప్లో. సో జోక్స్ అపార్ట్, మెన్షన్ హౌస్ మల్లేష్ నాకు ఇవన్నీ షూట్ సెట్లోనే చూపించాడు నాకు శ్రీనాథ్. టీజర్ ఫౌండ్ ఇట్ వెరీ వెరీ రూటెడ్ అండ్ వెరీ ఎగ్జైటెడ్. నేను
నేను అప్పుడే చెప్పినుండే లైక్ ఐ డెఫినెట్లీ కమ్ అని చెప్పి, రేపు రిలీజ్ ఉంది కదా ఎట్లా వస్తావు అంటే, అవును నేనేం క్యూబ్లో కూర్చొని ఎక్కా కదా సినిమా, వస్తా పర్లేదు అని చెప్పి వచ్చిన. యాక్చువల్లీ పని ఏముండదు, రేపు రిలీజ్ అంటే ఏముంటుంది నాకు, స్ట్రెస్ కొంచెం ఇట్లా మనుషుల మధ్యలో ఉంటేనన్నా స్ట్రెస్ తగ్గుతుంది. సో అండ్ టీంలో కూడా నాకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. అమ్మముత్తు వచ్చేసి హీ వాజ్ అసోసియేట్ డిఓపి ఫర్ హిట్ 1కి చేసిండనమాట. సో హ్యాపీ టు సీ యూ ముత్తు, ఆల్ ద బెస్ట్. యా అండ్ సురేష్ బొబ్బిలి గారు, ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మన విరాట పర్వం మ్యూజిక్ అండి. నేను మర్చిపోయి, నేను మీలా ఒక అయినా కనిపిస్తే మ్యూజిక్ చాలా బాగా చేసిరని పలకరించాను. ఒకసారి పోయి షాపింగ్ మాల్లో నేను చేయనండి మ్యూజిక్ అన్నాడు ఆయన. ఫైనల్లీ మీకు చెప్తున్నా సార్, ఐ రియలీ లవ్ ద మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ప్రొడ్యూసర్ గారు, ఐ మెట్ హిమ్ ఇన్ మెకానిక్ రాక్ సెట్లో కలిసానమాట. బట్ సర్కిల్ ఆఫ్ లైఫ్ తిరిగి నేనే వచ్చిన అప్పుడు మాట్లాడిన తర్వాత. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫిలిం అన్న. డెఫినెట్లీ మీకు డబ్బులు రావాలి, ఎందుకంటే మళ్ళీ సినిమాలు ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మా పాగల్ డైరెక్టర్ పాగల్ ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ గారు, అందరు పాగలేలే ఆ టీంలో కానీ. అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. ధీరజ్ అన్న, కపుల్ ఫ్రెండ్లీ పెద్ద హిట్ కావాలి మా సినిమాతో పాటు. అండ్ ధీరజ్ అన్న కూడా నాకు అడ్వాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసరు. డెఫినెట్లీ నీకు ఇంకా డబ్బులు రావాలి, ఆ టైంకి నా రెమ్యునరేషన్ పెంచాలి. సో దెర్ ఇస్ అ సెల్ఫిష్ రీజన్ బిహైండ్ దిస్ ఆల్సో. అండ్ తరుణ్ గురించి మీకే బోర్ కొడుతుంటుంది అనుకుంటే, ఎప్పుడు కలిసి తిరుగుతుంటాము, ఏదో ఒకటి మాట్లాడుతుంటాం ఒకరి గురించి ఒకళ్ళమని. బట్ తరుణ్, గుడ్ టు సీ యూ. అండ్ శ్రీనాథ్ గురించి చెప్పాలి. శ్రీనాథ్ ఈజ్ వెరీ 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 చాలా సున్నితమైన మనసున్న టాల్ మ్యాన్. యా సో మనసు వెన్న, హైటే కొంచెం ఎక్కువ, పక్కన తిరిగా, అందుకే నేను ఎక్కువ. తరుణ్ ఏమో తెచ్చి డైరెక్ట్ పక్కన నిల్చోబెట్టిండు సినిమాలో. సో యూ గైజ్ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ గై విత్ టైమ్. అండ్ హీస్ అంటే పీక్ ఆఫ్ ప్రొఫెషనలిజం. ఆయన మీద చూసుకుంటే నాకే ప్రొఫెషనలిజం కానీ, కొంచెం డిసిప్లిన్ కానీ, ఇవన్నీ కొంచెం ఆయన మీద నాకే తక్కువ. సో డెఫినెట్లీ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్. హిట్ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుండి ఐ హ్యావ్ బిన్ ట్రావెలింగ్ విత్ దిస్ గై కదా. అండ్ ఐ వాజ్ ద ఫస్ట్ హ్యాపీయెస్ట్ గై వెన్ హీ వాస్ కాస్టెడ్ ఇన్ ఈ నగరానికి ఏమైంది. సో యూ గైజ్ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హిమ్ అగైన్ అండ్ అగైన్. సో ఆల్ ద బెస్ట్ శ్రీనాథ్. అండ్ గాయత్రి గారు, మీరు కూడా అద్భుతంగా చేశారు. లైక్ వెరీ వెరీ రూటెడ్ పర్ఫార్మెన్స్ అనిపించింది. సో ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. అండ్ మీకు కూడా థ్యాంక్ యూ అండి. నైట్ నుండి అసలు ఈ 3 కాకుండా ఇంకేమైనా చేసిరా మీరు? ఇంకో 2 ఉన్నాయి తర్వాత. ఈ రోజా? అసలు ధీరజ్ గారి కపుల్ ఫ్రెండ్లీకి మీ ఓపిక దండం. మీరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ద రిలీజ్. March 6th అందరూ థియేటర్లో సినిమా చూడండి. అండ్ రేపు మా ఫంకీ చూడండి విత్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. రేపు ఎలాగో ఫంకీ చూడడానికి అందరూ రెడీ అయిపోయాం. థ్యాంక్ యూ సో మచ్. కానీ మీ ట్రాన్స్ఫర్మేషన్ లైక్ క్రేజీ ఉన్నారు ఇప్పుడు మీరు. సో ఇలానే సూపర్. బట్ యా, చాలా సరికొత్తగా కూడా కనిపించబోతున్నారు అనమాట ఫంకీలో. మనం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం రేపు. అండ్ నా ఐ రిక్వెస్ట్ తరుణ్ గారు టు స్పీక్. అందరూ విశ్వాక్తో కలిసి ర్యాగింగ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. నా హీరో మాట్లాడాలని నేను అనుకున్నా, నన్ను దోషేస్తారు. బట్ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా దీనికి టైం కేటాయించిన మీకు చాలా థ్యాంక్స్ అండి ఫర్ హోస్టింగ్. అసలు బ్యాక్ టు బ్యాక్, అసలు అందరికంటే షెడ్యూల్ బిజీ మ్యామ్ది ఉన్నారు. షీ ఆల్వేస్ మేక్స్ ద స్టేజ్ లైవ్లీ. జెన్యున్గా ఈ టీజర్ చూసినప్పుడు నాకు ఒకటి అనిపించింది. లాడ్ ఆఫ్ రీజనల్ ఫిల్మ్స్ ఒక టైంలో వచ్చేవి, మనకంత రాకపోయేదన్నమాట. అండ్ రూటెడ్ స్టోరీస్ చాలా తక్కువ వచ్చేవి, ఎస్పెషలీ తమిళ్ నుంచి చాలా మంచి కంటెంట్ వచ్చేది. మనకి ఎక్కడనో అక్కడ బ్యాలెన్స్ ఆఫ్ అయింది అనిపించే టైంలో ఈ కొన్ని సంవత్సరాలలో ఇట్లా వస్తున్నాయి. అండ్ దే ఆర్ లుకింగ్ సో గుడ్. ఎందుకంటే మామూలుగా విలేజ్ బేస్డ్ రూటెడ్ స్టోరీస్ ఏమైనా తీయాలంటే కూడా ప్రొడక్షన్ వాల్యూస్ కొంచెం తక్కువ ఉండి, అది సర్లే తర్వాత చూసి టాప్ నాచ్. అండ్ కూడోస్ టు ಮಾನವ ಜಗತ್ತಿನ ಅತ್ಯಂತ ಬುದ್ಧಿಜೀವಿ. ಅದು ನಿಜ ಆಗಿದ್ರೆ ನಾನ್ಯಾಕೆ ಬರ್ತಿದ್ದೆ ತಿಳಿಸಿ ಹೇಳೋಕೆ. ಟಾಟಾ ಪ್ಲೇ ಧಮಾಕ ಆಫರ್ನಲ್ಲಿ ನೀವು 3600 ಕೊಡೋದಿಲ್ಲ, ಡೆಪಾಸಿಟ್ ಮಾಡ್ತೀರಿ. ಎಲ್ಲಿ? ನಿಮ್ಮ ಟಾಟಾ ಪ್ಲೇ ಅಕೌಂಟ್ನಲ್ಲಿ. ಯಾಕೆ? ನೀವು ಆಯ್ಕೆ ಮಾಡುವ ಚಾನೆಲ್ಗಳಿಗೆ. ಅದರ ಶುಲ್ಕ ಪ್ರತಿ ತಿಂಗಳು 3600ರಿಂದ ಅಡ್ಜಸ್ಟ್ ಆಗುತ್ತಾ ಇರುತ್ತೆ. ಜೊತೆಗೆ HD ಸೆಟ್ ಟಾಪ್ ಬಾಕ್ಸ್, ಡಿಶ್, ರಿಮೋಟ್ ಮತ್ತು ಇನ್ಸ್ಟಾಲೇಷನ್ ಫ್ರೀ. ನೋಡಿ, ಡಿಶ್ನಲ್ಲಿ ಗೂಬೆ ಕೂತಿದೆ. ಅರೆ ಫ್ರೀ ಡಿಶ್ನಲ್ಲಿ ಗೂಬೆ ಕೂತಿದೆ. ಯಾವಾಗ ಅರ್ಥವಾಗುತ್ತೆ ಸಾರ್?
రిలీజ్ అవుతుంది కాబట్టి ఐ థింక్ ఒక మంచి వైబ్ కుదిరింది అని అనిపిస్తుంది. అండ్ శ్రీనాథ్ వచ్చి he's done really good films with directors like Sailesh and Sandeep, some of my favorites, Hit and Animal. అవన్నిట్లో he's shown what he is. కాకపోతే దీంట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కనిపిస్తారు, ఇంకా చాలా షేడ్స్ ఉన్నాయి. ఏ నీళ్ళైతే అసలు వేరే క్యారెక్టరిస్టిక్. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ టు సీ ద డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ శ్రీనాథ్ మాగంటి. అండ్ ఐ థింక్ దిస్ ఈస్ హిస్ మూమెంట్ అని అనిపిస్తుంది. అండ్ పీపుల్ లైక్ ధీరజ్, ఇఫ్ ధీరజ్ హెస్ వాచ్డ్ ఇట్ ట్వైస్ అండ్ ఆయన అప్రూవల్ ఉందంటే మీరు రీసెంట్ టైమ్స్లో కూడా చూసినారు. Confidently he's given approval for a lot of films that have made huge numbers in the box office. So dantote నాకు తెలిసిపోతుంది that this is a super hit అని చెప్పి. So all the best man, Satish and Rajesh garu, it's already looking great, and all the actors, you've done really well. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఎందుకంటే ఈ ప్లేస్ వాస్తు కొంచెం బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఇక్కడ చాలా లైవ్స్ బ్లాక్ బస్టర్ అయినాయి. సో మెన్షన్ హౌస్ మల్లేష్ కూడా వీ డోంట్ నీడ్ టు వరీ అబౌట్. March 6 తప్పకుండా చూడండి. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఫంకీ దిస్ మ్యాన్. సో ఐఎమ్ ఎక్సైటెడ్, అది కూడా చూసేద్దాం మరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ తరుణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. వన్స్ అగైన్ విశ్వక్సేన్ గారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. రేపు ఫంకీ చూద్దాం, ఎంజాయ్ చేద్దాం. అండ్ అలాగే March 6కి మెన్షన్ హౌస్ మల్లేష్ చూద్దాం, ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ. నిజంగానే ఆ రోజు మీదే శ్రీనాథ్ గారు, రాసి పెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఎంటైర్ టీమ్ అందరికీ. థ్యాంక్ యూ. విష్ యూ గుడ్ లక్. అండ్ వీ హ్యావ్ ఎ Q&A